హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది. అదే రకంగా గ్రూప్ 4 అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మీకు వీడియోలో తెలపడం జరుగుతుంది అనమాట. అండి మొట్టమొదటిగా మనం గ్రూప్ 4 అప్లికేషన్ అనేటువంటిది చూసినట్లయితే కనుక 1000 పోస్టులు తక్కువ చేస్తూ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఆ పోస్ట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాము. దాని తర్వాత మనం డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ రకంగా మనకు పేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అందులో మనం గ్రూప్ 4 నోటిఫికేషన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఒక ఇట్లా మనకి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. నోటిఫికేషన్తో కూడినటువంటి పేజ్. దాన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి ఇందులో రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది నిన్న దినమ స్టార్ట్ అయినట్లుగా తెలపడం జరిగింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి జనవరి 30 వరకు, అంటే 1 మంత్ అనేటువంటి టైం వేయడం జరిగింది అనమాట అండి. జనవరి 30 5 PM అనేటువంటిది లాస్ట్ డేట్గా తెలపడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్, అదే రకంగా ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక మనకి టోటల్గా ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారని మనం చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య అనేటువంటిది మనకి కింద మెన్షన్ చేయడం జరిగిందండి. 8039 పోస్టులు అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగిందనమాట అండి. ఈ పోస్టులకు సంబంధించిన చూసినట్లయితే 18 to 44 అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఇవ్వడం జరిగిందనమాట అండి. అయితే ఈ ఏజ్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి మనకి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది చేంజ్ అవుతున్నట్లుగా కూడా తెలపడం జరిగిందనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారు వారికి 5 years ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్కి 3 years, ఎన్సీసీ వారికి 3 years ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఈ రకంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అంటే 18 to మనం క్రైటీరియా బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం మనకి 54 అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్తో కలుపుకొని, లేకపోతే కనుక మనకి 18 to 49 లేకపోతే 50 అనేటువంటిది మ్యాక్సిమం ఏజ్ అనేటువంటిది మనం తెలపొచ్చు అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు ఏమైనా ఉన్నాయో చూద్దాం. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి జూనియర్ అకౌంటెంట్ 35, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సంబంధించిన 154 పోస్టులు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జూనియర్ అకౌంటెంట్ 224, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్లో జూనియర్ అకౌంటెంట్ 14 పోస్టులు. ఇందులో మీరు చూసినట్లయితే అన్ని జూనియర్ సంబంధించిన పోస్టులు ఉంటాయి అనమాట అండి. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ ఈ రకంగా మనకి జూనియర్ సంబంధించిన పోస్టులు ఉంటాయని జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో జూనియర్ అసిస్టెంట్లు, కమిషనర్ ఫర్ కోఆపరేటివ్ అండ్ రిజిస్టర్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మనం చూసినట్లయితే కనుక 2, 4, 34 అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగిందనమాట అండి పోస్టులకు సంబంధించినటువంటిది. అదే రకంగా యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్లో చూసుకున్నట్లయితే 2 పోస్టులు. బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో 7, మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ సంబంధించిన 132, జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీలో 150, ఉమెన్స్ ఓన్లీలో మనం చూసుకున్నట్లయితే కనుక 157 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫైనాన్స్ లిమిటెడ్లో చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ 11 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక కమిషనర్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు అనమాట అండి. కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్లో 25, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీలో 1 పోస్టు, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్లో 46 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. ఎనర్జీ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఈ సిఐజీ అనేటువంటి 2 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంబంధించిన 23 పోస్టులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ సంబంధించిన 46 పోస్టులు. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన 5 పోస్టులు. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చూసినట్లయితే కనుక కమిషనర్ ఆఫ్ తెలంగాణ విద్యా పరిషత్ సంబంధించిన 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట అండి. కమిషనర్ ఆఫ్ ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి సంబంధించిన 10 పోస్టులు. డైరెక్టర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన 2 పోస్టులు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన 125 పోస్టులు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించిన 81 పోస్టులు. డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించిన 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక ఇవి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. కమిషనర్ ఆఫ్ కాలేజ్
కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంబంధించిన 36, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన 68, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 46, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి 27, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన 2 పోస్టులు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ సంబంధించిన 75 పోస్టులు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన 10 పోస్టులు, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 4 పోస్టులు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 375 పోస్టులు, అదే రకంగా పలమనేరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి 8 పోస్టులు, పొట్టి శ్రీరాములు తెలుగు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించిన 47 పోస్టులు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 31 పోస్టులు, శాతవాహన యూనివర్సిటీకి 8 పోస్టులు, తెలంగాణ యూనివర్సిటీకి 6 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. హోమ్ డిపార్ట్మెంట్లో మనం చూసినట్లయితే కనుక ఇవి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట అండి. డైరెక్టర్ జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధించిన 88, డైరెక్టర్ జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కలెక్టర్ కరెక్షనల్ సర్వీస్ చూసినట్లయితే 18 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో 17 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లో 8 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్లో 2 పోస్టులు. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన 4 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ జియాలజీ సంబంధించిన 3 పోస్టులు, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 1 పోస్టు, చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ హైదరాబాద్ సంబంధించినటువంటి 50 పోస్టులు. నెక్స్ట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక కమిషనర్ ఆఫ్ ఇవి కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట అండి. కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన 33 పోస్టులు, కమిషనర్ ఆఫ్ లేబర్ సంబంధించిన 29 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్ సంబంధించిన 1 పోస్టు, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సంబంధించిన 5 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ సంబంధించిన 60 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక డైరెక్టర్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్లో చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ 6 పోస్టులు అండి. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ బోత్ మెన్ అండ్ ఉమెన్లో 95 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఉమెన్ చూసుకున్నట్లయితే కనుక 90 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన 172 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్లో చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 202 పోస్టులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో 50 పోస్టులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సావరేజ్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ పిఏ 100 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఎఫ్ఏలో 67 పోస్టులు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్లో అథారిటీలో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు అనేటువంటిది మనకి ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన 16 పోస్టులు, చీఫ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ జనరల్ అండ్ పంచాయతీరాజ్లో 11 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మిషన్ భగీరథలో 10 పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులు, కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ చూసినట్లయితే 40 పోస్టులు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నట్లయితే కనుక 1313 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్లో 665 పోస్టులు 55 పోస్టులు, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్లో 9 పోస్టులు, కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్లో 72 పోస్టులు, కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డులో చూసుకున్నట్లయితే కనుక 7 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎస్సీ కేటగిరీస్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక కమిషనర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్లో 13 పోస్టులు, తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో 115 పోస్టులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో చూసినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ బాయ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్లో 124, జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఉమెన్లో ఓన్లీలో మనకి 222 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ మోడల్ స్కూల్స్లో చూసినట్లయితే 34 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్లో చూసినట్లయితే కనుక 2 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో 9 పోస్టులు, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 9 పోస్టులు, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 39 పోస్టులు, జిల్లా పరిషత్ సంస్థానంలో 4 పోస్టులు, ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డెవలప్మెంట్లో చూసినట్లయితే కనుక కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జూనియర్ అసిస్టెంట్ 11 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్ఎండ్బి ఎన్హెచ్ అడ్మినిస్ట్రేషన్లో చూసినట్లయితే కనుక 9 పోస్టులు ఇవ్వడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్లో 4 పోస్టులు, కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్లో 11 పోస్టులు, తెలంగాణ స్టేట్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్లో 65 పోస్టులు, తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో చూసినట్లయితే కనుక 8 పోస్టులు, తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్
రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ బోత్ మెన్ అండ్ ఉమెన్లో చూసుకున్నట్లయితే 56, ఓన్లీ ఉమెన్లో చూసుకున్నట్లయితే కనుక 76 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఉమెన్, చిల్డ్రన్, డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్లో చూసుకున్నట్లయితే కనుక కమిషనర్ ఆఫ్ జువెలైన్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ స్ట్రీట్ చిల్డ్రన్ సంబంధించిన 9 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ సంబంధించిన 3 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 6 పోస్టులు, కమిషనర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో చూసినట్లయితే కనుక మ్యాట్రన్ అండ్ మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్కి సంబంధించిన 28 పోస్టులు, జువెలైన్ కరెక్షనల్ సర్వీస్లో మ్యాట్రన్ గ్రేడ్ 2లో 6 పోస్టులు. వీటికి సంబంధించినటువంటి స్కేల్ పే అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 22,900 నుంచి 69,150 వరకు ఉంటుందండి. పైన తెలిపినటువంటి 92 పోస్టుల వరకు మనం చూసుకున్నట్లయితే కనుక స్కేల్ పే అనేటువంటిది 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. దీని తర్వాత నెక్స్ట్ మన యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక దీనికి కూడా పే స్కేల్ అనేటువంటిది యాజ్ ప్రీవియస్ ఉన్నటువంటి దానిలాగానే 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. డైరెక్టర్ ఆఫ్ లీగ్ అండ్ కల్చరల్ చూసుకున్నట్లయితే 2, డైరెక్టర్ ఆఫ్ ఎన్సీసీ తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక 11 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ అడ్డెట్లో చూసినట్లయితే 18 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి పే స్కేల్ అనేటువంటిది 22,240 నుంచి 67,300 అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో CDMAలో వార్డ్ ఆఫీసర్గా 1,862 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో పోస్ట్ 11B, అదే రకంగా కోడ్ నెంబర్ 55B, అదే రకంగా పోస్ట్ కోడ్ 75B, పోస్ట్ కోడ్ 88లో ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి తెలపడం జరిగింది. ఏదైతే మనకి ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఇట్లా జూనియర్ అసిస్టెంట్స్ గర్ల్స్ ఉమెన్స్ అట్లా ఓన్లీ ఉమెన్స్ ఉన్నాయి, దాంట్లో ఓన్లీ ఉమెన్స్నే అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా పోస్ట్ కోడ్ 93లో చూసినట్లయితే కనుక ఉమెన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ యాజ్ పర్ జీవో నెంబర్ 22 డిపార్ట్మెంట్ చిల్డ్రన్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ దానికి సంబంధించినటువంటిది. అదే రకంగా 94 చూసుకున్నట్లయితే కనుక ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద జీవో నెంబర్ 63 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. డబ్ల్యూడి అండ్ DWకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక అదే రకంగా కమ్యూనిటీ వైజ్ దానికి సంబంధించినటువంటి కింద బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ మేలో ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. 2023 ఏప్రిల్ మేలో ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్ ఆఫ్లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అంటే మనకి CBRT ఉండొచ్చు, లేకపోతే OMR బేస్డ్ ఉండొచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. హాల్ టికెట్ అనేటువంటిది 7 డేస్కి ముందు మనకి హాల్ టికెట్ అనేటువంటిది ఇష్యూ చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి, మనకుంటే కంప్యూటర్ బేస్ ఉండొచ్చు, లేకపోతే ఆఫ్లైన్ కూడా ఉండొచ్చు అనమాట. మీరు ఓన్లీ ఆఫ్లైన్ ఉంటుందని చెప్పేసి మీరు అపోహపడమాకండి, ఆన్లైన్లో కూడా ఉండొచ్చు అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేటువంటిది మీరు ఎగ్జామినేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రాగా మనకి ఉంటుందన్నమాట. ఎందుకంటే జూనియర్ అకౌంటెంట్ ఉంటుంది, మిగతా ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే కనుక ఏ రకంగా పోస్టులు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ నెంబర్ మనం చూసినట్లయితే 1, 2 and 4 ఏదైతే జూనియర్ అకౌంటెంట్ ఉందో అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ 5 to 14, 16 to 60, 62 to 92, 96 to 97 వీటికి సంబంధించినటువంటిది. అదే రకంగా మ్యాట్రన్ సంబంధించినటువంటి 94, 95, 98 and 99 వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎన్ని యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి కంపల్సరీగా మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఆథరైజ్డ్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు తీసుకుంటే సరిపోతుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఇది స్పెషల్ అనమాట అండి. జూనియర్ అకౌంటెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ అనేటువంటిది కంపల్సరీగా అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక దీంట్లో 50% అనేటువంటిది కంపల్సరీగా అగ్రిగేట్ అదర్ దెన్ SC STకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 40% ఇవ్వడం జరిగింది అనమాట అండి. మిగతా వారికి అయితే 50% కంపల్సరీ స్కోర్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ సంబంధించి చూసినట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అడగడం జరిగింది అనమాట అండి. అంటే పర్టికులర్ పర్సంటేజ్ అనేటువంటిది అడగలేదన్నమాట. జూనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే కనుక ఇంకోటి 61B చూసుకున్నట్లయితే కనుక దాంట్లో కంపల్సరీ కంప్యూటర్స్ బ్యాచిలర్ ఇన్ బీకామ్ కంప్యూటర్స్ కంపల్సరీ చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 93 పోస్టులు అంటే మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్ చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఉమెన్ ఉండాలన్నమాట అండి విత్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో అదే రకంగా రూల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక
ఆ రూల్స్ ఎట్లా అని మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందో ఎండోమెంట్లు చేసేవాళ్ళు కంపల్సరీగా హిందూ అయి ఉండాలని చెప్పేసి హిందూ రిలీజియన్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏదైతే మనకి పోలీస్ సంబంధించినటువంటి అంటే మనకి హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ఉందో దాంట్లో అయితే 152 సెంటీమీటర్స్ అనేటువంటిది మినిమం హైట్గా వీళ్ళకు రిక్లైమ్ చేయడం జరిగిందనమాట అండి. అదే రకంగా హైట్ అండ్ అట్లీస్ట్ 45.5 కేజీస్ అనేటువంటిది వెయిట్గా తెలపడం జరిగిందనమాట అండి. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మెన్స్కి 167, 86 అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి ఫిజికల్ రిక్వైర్మెంట్. ఉమెన్స్ చూసినట్లయితే కనుక 152.5, 45.5 కేజీస్ అనేటువంటిది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్గా ఇవ్వడం జరిగిందనమాట అండి. మన ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసేసుకుని ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి చూద్దామండి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫీజు అనేటువంటిది 200 రూపీస్, 80 రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజుగా కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వారందరికీ 80 రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు రిడమ్షన్ చేయడం జరిగింది అనమాట అండి. వాళ్ళు ఓన్లీ 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది పే చేయాలన్నమాట. మిగతా వాళ్ళు మాత్రం టోటల్ అమౌంట్ అనేటువంటిది పే చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక మనకు మొత్తం 33 సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు అప్లికేషన్ సంబంధించిన వీడియో కూడా పెడతాను. అప్లికేషన్ చేసేటప్పుడు మనకి టోటల్గా 12 సెంటర్స్ అనేటువంటిది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి 12 సెంటర్స్ అనేటువంటిది మీకు దగ్గర ఉన్నటువంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అదే రకంగా ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలుసు. ఆన్లైన్ పేమెంట్ అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ ఆన్లైన్ పేమెంట్ అనేటువంటిది మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వీటి ద్వారా మనం చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం వీటికి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ గురించి చూడాలంటే కనుక చాలా మట్టుకు అయిపోతుంది కాబట్టి మీరు ఎవరైతే మీకు ఏ డౌట్ అయితే ఉంటే మీరు మీ కేటగిరీ వైజ్గా మీరు అడిగినట్లయితే కనుక దానికి సంబంధించిన నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మీకు వీడియో అనేటువంటిది లేకపోతే పోస్టింగ్ అనేటువంటిది నేను మీకు చేస్తానండి. క్వశ్చన్ అడిగిన ప్రతి వారికి డిలే అయినా కానీ నేను కంపల్సరీగా పోస్టింగ్ సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది అంటే కేటగిరీ వైజ్గా ఎన్నైతేనే వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది నేను మీకు తప్పనిసరిగా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇప్పుడు మన సిలబస్లోకి వెళ్ళిపోదామండి. సిలబస్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా కానీ మీకు ఒకసారి అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఏ రకంగా సిలబస్ అనేటువంటిది వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఏమేమి చదువుకోవాలనేటువంటి దానికి సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ రావాలన్న దాని గురించి అని చెప్పేసి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఇన్ని పోస్టులు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంత స్క్రోలింగ్ అనేటువంటిది అవుతుంది కదండి. మనం ఇప్పుడు డైరెక్ట్గా సిలబస్లోకి వెళ్ళిపోదాం అనమాట అండి. సిలబస్లోకి వెళ్ళిపోయినట్లయితే సిలబస్ ఏ రకంగా మెన్షన్ చేశారు అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాము. సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇందులో సిలబస్ చూసుకున్నట్లయితే కనుక మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందని చెప్పి ఇచ్చారు. జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్ అనేటువంటిది. అదే రకంగా సెక్రటరియల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్. ఆల్రెడీ మనకి సెక్రటరియల్ ఎబిలిటీస్, జనరల్ స్టడీస్ సంబంధించిన వీడియోస్ అనేటువంటిది నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, తెలుగు అదే రకంగా ఉర్దూ మీడియంస్లో ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సిలబస్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం 11 టాపిక్స్ ఇచ్చారు. ఈ 11 టాపిక్స్ ఎలా చదువుకోవాలనేటువంటి దానికి సంబంధించిన వీడియో చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా సెక్రటరియల్ ఎబిలిటీస్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది అనమాట అండి. ఆ వీడియోస్ సంబంధించినటువంటి వీడియో అనేటువంటి నేను పెడతాను. ఆల్రెడీ లాజికల్ ఏదైతే రీజనింగ్ సంబంధించినటువంటి వెర్బల్, నాన్ వెర్బల్ సంబంధించినటువంటి రీజనింగ్ సంబంధించిన వీడియోస్ పెట్టడం జరిగింది. రీఅరేంజ్మెంట్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి TSPSC నుంచి వచ్చినటువంటి గ్రూప్ 4 సంబంధించినటువంటి వీడియోతో కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.